రాజన్న సిరిసిల్లలో కాంగ్రెస్ నేతలు మంత్రులు నేతల ఫోటోలకు పాలాభిషేకం చేశారు। ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ పాల్గొన్నారు। కాంగ్రెస్ సర్కార్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందని ప్రకాష్ అన్నారు। కేబినెట్ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై సానుకూల నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు। నిన్నటి రోజు రాష్ట్ర మంత్రివర్గం కేంద్రం వద్ద ఉన్నటువంటి చట్టానికి వేచి ఉన్నటువంటి 42% బీసీ రిజర్వేషన్ల యొక్క ప్రక్రియను మరి రాబోయేటువంటి ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ పంచాయతీలు అయితేనేమి ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేషన్లు వివిధ రకాల ఎన్నికలకు సమయం సమీపిస్తున్నటువంటి సందర్భంగా దానికి చట్టబద్ధత కల్పించాలనేటువంటి లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్గ సమావేశంలో గౌరవ బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారం ఏదైతే జనగణన చేసిందో మాకెంత మేమెంత మాకంత అనేటువంటి ఏదైతే ఉందో దాంట్లో భాగంగా 42% రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించడానికి నిన్న ఆర్డినెన్స్ మన రాష్ట్రంలో మన బీసీ బిడ్డలు నిన్నటి రోజు చాలా ఆనందపడవలసినటువంటి దినము। మన గౌరవనీయులు బీసీ మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు, మహేష్ అన్న గారు, అలాగే ఇతర మంత్రివర్గ సహచరులు ఆది శీలన్న గారు, మరి మన గౌరవనీయులు ఇన్ఛార్జి కేకే మహేంద్ర గారి అందరి కృషి వల్ల 42% రిజర్వేషన్లతో మన ఆనందోత్సవాలు వెల్లువిస్తూ ఉన్నాయి। రాబోయే ఎలక్షన్లలో 42% రిజర్వేషన్లు బీసీల కల్పించకు కేబినెట్ నిర్ణయించడం హర్షణీయమని తెలుపుతాము। మన